సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మీ పేరు? దివ్య. దివ్య హెల్మెట్ అయింది కదా నేను. నా పేరు దివ్యనే. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బర్నీది కామెడీ చాలా బాగా నచ్చింది. డాన్స్ ఏం కదే అయితే బాగా నచ్చింది. బాగా నచ్చింది, చాలా కామెడీగా ఉంది. చాలా బాగుంది, కామెడీ కాదు. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ లో? నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? తనుజ అండ్ కళ్యాణ్. తనుజ అండ్ కళ్యాణ్ కాదు, ఓన్లీ తనుజనా కళ్యాణ్? తనుజ. ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్ ఎక్కువ ఉంది, మరి కళ్యాణే గెలుస్తాడు అంటున్నారు బయట మాస్ ఫాలోయింగ్. కళ్యాణ్ గెలిచినా నో ప్రాబ్లం, తనుజ రన్నర్ అప్ వచ్చినా నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఇమాన్యుల్ కూడా వచ్చినా నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేయగలరు. వేరే వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? నచ్చదు. ఒకవేళ కర్మ గాలి సంజన గెలిస్తే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోతుంది. ఆమె ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం చాలా డేంజర్ గా ఉంది. పక్కలో హట్ అవుతున్నాను కూడా తను పట్టించుకోవట్లేదు. అది చాలా మంది నాగార్జున అంత క్లాస్ పీకినాక కూడా అదే మాట మీద ఉంది తను. యాక్చువల్లీ ఆ వర్డే నాకు నచ్చలేదు. ఆడపిల్లని కొంచెం బ్యాడ్ చేయడం అని చెప్పేసి అది చాలా రాంగ్, చాలా రాంగ్. ఆమె మాట్లాడే విధానం నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. అది అట్లా అనిపించింది, కానీ పవన్ ఆపడానికి వెళ్ళాడు, అదేం కాలేదు, అదేం చేయలేదు. అదంతా కొంచెం తొయ్యడానికి చూసిండు అంతే, నెక్ పట్టుకోవాలని కాదు. లేదు, ఆమె వర్డ్ అనేది అట్లా వర్డ్ అట్లా ఉంది అమ్మది, అది నచ్చలేదు. నిన్న చాలా మంది కంటెస్టెంట్ కూడా అడిగారు మీకు ఎవరంటే ఇష్టం అని. అది ఎలా అనిపించింది? కొత్తగా ఉంది కదా కొంచెం. మొత్తం మీద బాగా ఆడట్లేదు చెప్పేది. అవును, నాకు తనుజ బాగా ఆడుతుంది. అందరూ ఆల్మోస్ట్ అందరు బాగా ఆడుతున్నారు. ఎక్కువ బాగా ఆడుతుంది అంటే పవన్ కళ్యాణ్ అండ్ తనుజ, ఇమాన్యుల్. తర్వాత ఇమాన్యుల్ లైన్ లో ఉన్నారు. టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తా? టాప్ 5 లో కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్, రీతు, డెమాన్ పవన్. సుమన్ శెట్టి ఆయన కూడా కొంచెం డౌన్ అయ్యిండు. సుమన్ శెట్టి ఏమంతా కామెడీ లేదు, మొత్తం దిగిపోయింది తనది. కొంచెం డౌన్, ఇంకొంచెం మంచి చేసుకుంటా ఉంచే ఛాన్స్ ఉంది. తనుజకి బిగ్ బాస్ కావాలని లేపుతున్నాడంటే అట్లేం లేదు, తను జెన్యున్ గానే ఆడుతుంది. తను ఎట్లుందో అట్లనే ఉంది, బయట ఎట్లా ప్రెసెంట్ గా ఉందో లోపల కూడా అలానే ఉంది. తను చూస్తుంటావు అసలు బిగ్ బాస్? ఎందుకంటే ఎప్పటి నుంచి చూస్తున్నా బిగ్ బాస్? నేను బిగ్ బాస్ 1 నుంచి చూస్తున్నాను. బిగ్ బాస్ అంటే ఆల్మోస్ట్ విన్నర్ అంతా నాకు గుర్తున్నారు. చెప్పు విన్నర్ల పేర్లు చెప్పు. శివ బాలాజీ, కౌశిక్, రాహుల్ సిప్లిగంజ్, అభిషిత్, రేమో, ఇంకోటి అంతేనా, రేమోన్ కాదు, సింగర్ ఉంటాడు కదా ఆయన పేరు, ఇంకోటి రేవంత్, సన్నీ, మహేష్, కామన్ మ్యాన్, బిగ్ బాస్ 7, పల్లెండి ప్రశాంత్, ఇంకా నిఖిల్. బాగా చూస్తున్నాం బిగ్ బాస్. ఈ కాన్సన్ట్రేషన్ ఏదో స్టడీ మీద పెట్టి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేదని. సో ఫైనల్ గా బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? బాగుంటది, చాలా బాగుంటది. బిగ్ బాస్ అనేది అంతా చాలా మంచి గ్రేట్ ర్యాంకింగ్ వాళ్ళకి వచ్చినా. ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ ఉన్న వాళ్ళ ర్యాంకులు ఎట్లుంటుందో తెలియదు, కానీ వాళ్ళకి బయట ఫ్యూచర్ చాలా బాగుంటది. ఒకసారి కళ్యాణ, తనుజ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఉంటారు. హాయ్. హలో. మీ పేరు? నిస్సి. సో బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటారు. బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది, బానే ఉంటుంది. ఓకే, రెగ్యులర్ గా చూస్తారా నా క్యాజువల్ గా అప్పుడప్పుడు? వీక్ ఆఫ్ చూస్తూ ఉంటారు. నాగార్జున గారు వస్తారా? ఎవరు ఇష్టమైన ప్లేయర్ ఎవరు నీకు? టు మై కన్సర్న్ నేను ఫ్రీక్వెంట్ అంటే కళ్యాణ్ గారిని చూసాను. ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం ఎంటర్టైనింగ్ గా ఎథిక్స్ ఉన్నట్టుంటే, సో ఐ లైక్ దిస్. ఇప్పుడు కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురే విన్నర్ అని చెప్పేసి మోస్ట్లీ చెప్పేస్తున్నారు చాలా మంది. తనుజ కూడా పోటీగా ఉంది కళ్యాణ్ కి, తనుజకి. ఎవరు అయ్యే ఛాన్స్ ఉంది మీకు? నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ కళ్యాణ్ అని అనుకుంటున్నాను, చూడాలి. నాగార్జున గారు హోస్టింగ్ బాగుందా? నిన్న మామూలుగా ఇచ్చిపడేది అందరికి వాళ్ళు చేసిన తప్పులన్నీ చూపించేసారు క్లియర్ గా.
యా సో బిగ్ బాస్ లో అసలు ఎవరు నచ్చరంటే ఎవరు ఉన్నారా? అందరూ బాగానే ఉన్నారా? అలా అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ వాల్యూస్ ఉంటాయి కదా. సో మీరు ఎందుకు చూస్తారు బిగ్ బాస్? జనరలీ యూనో రియాలిటీ షో అనగా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. సో చూసే ప్రతి ఒక్క దానికి ఒక వాల్యూ ఉండాలి. సో అలా అని చూస్తూ ఉంటాను. వెళ్తావా బిగ్ బాస్? నేను పంపిస్తే వెళ్తావా? ఏమో అని చెప్పలేము, సిచ్యువేషన్ ని బట్టి చూడొచ్చు, పర్లేదు. బిగ్ బాస్ లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? చూస్తుంటావా చూస్తాను బ్రో. రెగ్యులర్ గా? ఎవరి ఇష్టం నీకు? నాకు తనుజ ఇష్టం, కళ్యాణ్ ఇష్టం, ఇద్దరు ఇష్టం. తనుజ కళ్యాణ్. 90% పబ్లిక్ అంతా తనుజ కళ్యాణ్ అంటున్నారు. ఏంటి రీజన్? ఏం బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తాం మేము, లేకపోతే ఎందుకు చెప్తాం. ఇప్పుడు విన్నర్ ఎవరు మరి వీళ్ళిద్దరు అనుకుంటున్నారు? కళ్యాణే. కళ్యాణే. మా ఆంధ్ర వాడు కళ్యాణే కాబట్టి కళ్యాణే అవుతుంది. ఎక్కడ మీరు? ఆంధ్ర శ్రీకాకుళం, వాడిది కూడా తనది కూడా శ్రీకాకుళం ఇక అందుకే. ఓకే. సో ఇప్పుడు నిన్న నాగార్జున గారు వచ్చారు కదా, ఆ ఎపిసోడ్ చూసావా? చూసాను బ్రో. ఎలా ఉంది? నాగార్జున గారు అందరినీ ఇచ్చి పడేశాడు అనుకుంటా. బాగానే ఇచ్చారు. నీకేం ఏం నచ్చింది బాగా? నాగార్జున గారు ఇది అడిగారు, అదే అడగాల్సింది అని అనిపించింది. అందరినీ బాగానే అడిగాడు. ఇంకా అందరికి వాళ్ళ మిస్టేక్స్ ఉన్నవే కదా అడిగారు, ఏం అడగలేదు. అందుకే బాగానే ఉంది. ఇప్పుడు కళ్యాణ్ రిమోట్ గుర్తుపట్టుకున్నారు, ఆ విషయం ఏమి టాపిక్ రాలేదు. దానికి ఇప్పుడు రీతు చౌదరి, ఇమానియల్, డిమాండ్ పవన్ వీళ్ళు కూడా గెలుస్తారు అని అంటున్నారు కదా. లేదు బ్రో, ఇమాన్యుల్ కి అసలు పర్సెంటే లేదు. రీతుకి అసలు అందులో పొజిషన్ కి వెళ్తుందో లేదో కూడా కన్ఫర్మ్ లేదు. కాబట్టి నాకు తెలిసి కళ్యాణ్ అండ్ తనుజలోనే ఇద్దరు ఎవరో ఒకరు అవుతారు. ఎవరు ఎలిమినేట్ అయిపోతుంది? ఎవరంటే ఇప్పుడైతే అందరు బాగానే ఆడుతున్నారు కాబట్టి, కొంచెం సుమన్ అన్న కొంచెం తక్కువగా ఉన్నారు కాబట్టి మేబీ అతనే ఎలిమినేట్ అవుతారు. వద్దు, తీసేయాలి. తీసేయండి. ఓకే. దివ్య నిఖిత ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా బ్రో, ఇంకెందుకు తను. ఓకే, తను ముందే గెస్ చేశారు అందరూ నిఖిత వెళ్ళిపోతుందని. ఆల్రెడీ లాస్ట్ వీక్ వెళ్ళాల్సింది ఈ వీక్ వెళ్ళింది కదా బ్రో. ఇప్పుడు టాప్ 5 లో ఎవరెవరు ఉంటే బాగుంటుంది? టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు చెప్పు? కళ్యాణ్ తర్వాత అనుజ, ధీమోన్, ఇమ్ము, భరణి గారు అనుకుంటున్నాము, లేదా సంజన గారు. వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఎవరు? కప్పు మాత్రం కళ్యాణే వస్తుందంటావా? కన్ఫర్మ్. అంటే కామన్ మ్యాన్ కదా, ఇంతవరకు సెలబ్రేట్ లేదు కదా. కామన్ మ్యాన్ గా రావాలి కదా. తను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి తనకు వస్తే ఒక మంచి ఇది ఉంటది కదా, రెస్పెక్ట్ ఇస్తారు కదా. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తుంటావా? చూస్తున్నాను బ్రో. ఎలా ఉంది నిన్న ఎపిసోడ్? బాగుంది. నాగార్జున గారు వచ్చి అందరినీ కడిగి పడేసాడుగా. అవును, చాలా బాగా కడిగాడు. సో ఏంటి, చాలా వాటికి క్లారిటీ కూడా వచ్చింది. కళ్యాణ్ పవన్ ని ఇట్లా గొంతు పట్టుకున్నాడా లేదా అని చెప్పేసి అది కొంచెం వైరల్ అయింది కదా, మీకేమనిపిస్తుంది? ఆల్రెడీ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా బ్రో. కళ్యాణ్ ఏం తప్పు చేయలేదు, వాడు కూడా ఏం తప్పు చేయలేదు, అది ఫ్లో లో జస్ట్ అలా పట్టుకున్నారని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కాబట్టి అది నో ప్రాబ్లం. సంజన మాత్రం కొంచెం ఓవర్ తను కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతుంది, అందుకనే ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. గేమ్ పరంగా బాగానే ఆడుతుంది కానీ మనకు ఒకరు ఏదైనా చేశారు అనే దాని మీద ఇంకా ఆమె రివెంజ్ ప్లాన్ చేసుకొని చేస్తుందే తప్ప కావాలని అయితే చేయట్లేదు అనిపిస్తుంది. హౌస్ లో అసలు ఎవరి వల్ల గొడవలు అవుతున్నాయి అంట? ఎవరు చిరాకు తెప్పిస్తున్నారా హౌస్ లో? ఈ సంజన వల్లే మాక్సిమం, సంజన వల్ల ఈ విన్నర్ ఎవరు అనుకుంటున్నాను? కళ్యాణ్ బ్రో. కళ్యాణేనా? కన్ఫర్మ్ గా కళ్యాణే, కన్ఫర్మ్. అంత ఇష్టం కళ్యాణ్? కళ్యాణ్ అంతే. తన ఫస్ట్ నుంచి గేమ్ అంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు, సో కళ్యాణే విన్ అవుతాడు అంతే. కామనరే విన్ అవ్వాలి. నీకు నచ్చిన ప్లేయర్ ఎవరు? కళ్యాణ్? ఫస్ట్ కళ్యాణ్, తర్వాత తనూజ. ఎందుకు వీళ్ళిద్దరే చెప్తున్నారు అందరూ? లేదు, తను బాగానే ఆడుతుంది కానీ ఈ మధ్యలో కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. మొన్న కూడా దివ్యతో అది బ్రాండ్ టాస్క్ అప్పుడు ఎక్కువ ఓవర్ గా రియాక్ట్ అవసరం లేదు కానీ ఫ్లో లో రియాక్ట్ అయ్యింది. అదొక్కటి, అది కొంచెం తగ్గించుకుంటే తను కూడా సూపర్ గా ఆడుతుంది. అది కామన్, అన్ని సీజన్ లో అందరికీ కామన్. అది టీఆర్పీ కోసం అంతే, దానిలో ఏం వాళ్ళేం ఫ్రెండ్షిప్ కదా, వాళ్ళు ఏం రాంగ్ గా ఏం బిహేవ్ చేయట్లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం
దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి